ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 10 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అలాగే వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ నుంచి హాజరవుతారా లేదా ఎవరైనా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు వైఎస్ జగన్. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే తమ పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారని చెప్పి వైసీపీ నేతలు చెప్తుండగా, సీట్ల సంఖ్య సరిగ్గా లేదని, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అది నా చేతిలో లేదు, ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక పేరున్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను. ఈరోజు ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే, స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. శాసనసభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది.